నమస్తే ఏటీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్. తెలంగాణ భవన్ నుండి బీఆర్ఎస్ లీడర్స్ ప్రెస్ మీట్ లైవ్. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల చేత యథేచ్ఛగా ప్రలోభాలకు చేస్తున్నారు టీడీపీ. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న చెన్నై వర్సెస్ ఆర్సీబీ తొలి మ్యాచ్. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ. తెలంగాణ భవన్ నుండి బీఆర్ఎస్ లీడర్స్ ప్రెస్ మీట్ లైవ్. సహకరించాలి, పోలీస్ స్టేషన్ రావాలి అని చెప్తే కోఆపరేట్ చేస్తూ నేను మా న్యాయవాదితో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మరి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు శాసన మండలి సభ్యుడైన మహేష్ కుమార్ గౌడ్ గారి ఫిర్యాదు మేరకు మీ మీద కేసు నమోదు చేస్తున్నాము, 41 CRPC నోటీస్ ఇస్తున్నాం మీకు అని. సరే, అదేంటిది, అది ఏం పోస్టు అని అడగడం జరిగింది. అయితే ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఆ పోస్టు మీద నేను కన్ఫెస్ చేసినాను, అవును ఆ పోస్ట్ నేనే పెట్టడం జరిగింది, దాన్ని డిలీట్ కూడా చేయము, ఎందుకంటే ఇది మా ఆర్గ్యుమెంట్ కాబట్టి. అండ్ దాన్ని చెప్పింది కూడా మేం కాదు, మాట్లాడింది మేం కాదు, కాంగ్రెస్ నాయకులు, మొన్నటి వరకు కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తున్న యూట్యూబ్ జర్నలిస్టులే చెప్పారు కాబట్టి ఆ ఆరోపణనే మేము చేయడం జరిగింది, ట్వీట్ చేయడం జరిగింది. చిత్రపురి కాలనీలో ఈ దొంగలు బ్రోకర్లు చేసిన వ్యవహారం ఇదంతా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి. ఇది 3,000 కోట్ల చిత్రపురి కాలనీలో ఈ దొంగలు బ్రోకర్లు ఒకరేమో యూట్యూబ్ జర్నలిస్ట్. వ్యవహారం ఇదంతా వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి. ఇది 3,000 కోట్ల. ఈయననేమో మొన్న కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ గారు 3,000 కోట్ల చిత్రపురి సొసైటీలో భూదందా జరిగింది, అవినీతి జరిగింది అని వేసిన ఆరోపణ వారిదే. దాన్ని మీకు చూపెట్టిందే యాజ్ ఇట్ ఈస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాం. ఇప్పటి వరకు కూడా డిలీట్ చేయలేదు, దాన్ని డిలీట్ చేయబోము కూడా. ఎందుకంటే మాట్లాడింది నీ కాంగ్రెస్ పార్టీ లీడరు, మీరు ప్రమోట్ చేసిన యూట్యూబ్ జర్నలిస్టు, మరియు మీరు దానికోసం ఇవాళ ఇవ్వండి ఈ కేసు నమోదు చేస్తున్నట్టు నిన్న ఇచ్చిన 41 CRPC నోటీస్ సంతకం చేసినాను. కానీ ఎక్కడ కూడా నా పోలీసు వాళ్ళు నా మొబైల్ ఫోన్ని సీజ్ చేసినట్టు ఇందులో మెన్షన్ కూడా చేయలేదు. నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత కోఆపరేట్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ను జప్తు చేయడం జరిగింది. దానికి సంబంధించిన పాస్వర్డ్లు కూడా వాళ్ళు బలవంతంగా అడిగి తీసుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల చేత యథేచ్ఛగా ప్రలోభాలకు గురి చేయడాన్ని నిరోధించాలని ప్రయత్నించిన ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ రామాంజనేయులపై వైసీపీ సైకోలు దాడి చేశారు. దాడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు రివర్స్ టీడీపీ అభ్యర్థిని వేధిస్తున్నారని గుంటూరు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్. నేను చెప్పిన దానికి అన్నిటికీ కూడా ఇది ఒక ఎవిడెన్స్. మీరందరూ ఒకసారి చూడండి వీడియో కెమెరాలో. ఈయన మరి ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు. ఎంతమంది పోలీసులు ఒక వ్యక్తి బర్త్డేకి కేక్ కట్ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే మా అభ్యర్థి మీద దాడి జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన మీదే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో హడావుడి చేస్తున్నారంటే దానికి కారణం ఇది, ఈ సంస్కృతి. కాబట్టి మేము ఎస్పీ గారిని అడిగింది ఏంటి అంటే ఇలాంటి వ్యక్తులపై ఇమీడియట్ గా మీరు చర్య తీసుకోండి. రెండోది, ఇలాంటివి పునరావృతం కాకుండా ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే కలెక్టర్ గారు లేకపోతే ఎలక్షన్ కమిషనర్ ఒక్కసారి వాలంటీర్లు ఉండకూడదని చెప్తే సరిపోదు. మీరు ప్రతి 2-3 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ రిపీటెడ్ గా చెప్పాల్సిన అవసరం ఉంది.
అదేవిధంగా కఠినమైన చర్యలు వేరే వాళ్ళు భయపడే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారు. కాబట్టి మీరు న్యాయపరంగా, ధర్మపరంగా ఏ విధంగా చేయాలో అవి చేయండి. తెలుగుదేశం పార్టీ మేము దానికి పూర్తిగా సహకరిస్తాం. మా నుంచి ఎటువంటి తప్పు లేకుండా మేము చూసుకుంటామని ఎస్పీ గారికి చెప్పాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. థ్యాంక్ యూ. ఐపీఎల్ సందడి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఈ లీగ్ నేటి నుంచి షురూ కానుంది. తొలి సమరంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దాదాపు 2 నెలల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక ఏకంగా 17.50 కోట్లతో ముంబై నుంచి దక్కించుకున్న క్యామరాన్ గ్రీన్ బెంగళూరు నుంచి చాలా ఆశలు పెట్టుకుంది. అయితే మరోవైపు తొలి మ్యాచ్ కు ఒక రోజు ముందు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దీంతో నూతన సారథి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆ జట్టు ముందుకు సాగనుంది. వన్డే వరల్డ్ కప్ లో ఔరా అనిపించిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్, శార్దుల్ ఠాగూర్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడబోతున్నారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ఏటూరు నాగరం సౌత్ రేంజ్ ఆధ్వర్యంలో ఏటూరు నాగరం డివిజన్ కాంప్లెక్స్ నుండి ఏటూరు నాగరం బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేంజర్ నరేందర్, డివై ఆర్ఓ ప్రసాద్ మరియు ఎఫ్ఎస్ఓ రవి ప్రభాకర్, ఎఫ్డిఓ యానంద్ సాగర్ మరియు రవికాంత్, శ్రీను, అమీర్ షాషా మరియు షినాద్ రాజు, ఈ రమేష్, రఘురామ్, రమేష్, సుధాకర్, పవన్, జ్యోతి, రాణి, సుమలత, అనుష మరియు బేస్ క్యాంప్ సిబ్బంది సాంబయ్య, హరీష్, ప్రశాంత్, బిక్సిపతి పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీలో జోరుగా అక్రమ అనుమతులకు తెరలేపిన టీపీఓ మరియు అతని అసిస్టెంట్ భువనేశ్వర్. దమ్మాయిగూడ అయ్యప్ప కాలనీలో ఫేజ్ 2, ఫేజ్ 3లోని సర్వే నెంబర్ 406, 407, 408 మరియు 386 అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో ఉండగా అట్టి పార్కు స్థలంలో దొంగ అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఇంటి నిర్మాణం కోసం దమ్మాయిగూడ మున్సిపల్లో అక్రమ అనుమతులు పొంది యథేచ్ఛగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. ఈ తతంగం మున్సిపాలిటీ కమిషనర్ కు తెలియకుండా టీపీఓ అధికారి శ్రీధర్, అతని అసిస్టెంట్ భువనేశ్వర్ కనుసన్నల్లో జరగడం దమ్మాయిగూడ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది ఇలా ఉండగా దమ్మాయిగూడలోని మారుతినగర్ లో ఏఎల్పీ భూమిలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని టీపీఓ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తూ అక్రమ అనుమతులు పొందుతూ ఇష్టానుసారంగా ఇంటి నిర్మాణాలు చేపడుతూ అమాయక ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టే విధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు సైట్ విజిట్ చేస్తూ బఫర్ జోన్ లో ఉందా, ఎఫ్టీఎల్ ఉందా, యుఎల్సీలో ఉందా, కన్వర్జేషన్ జోన్ లో ఉందా, ఫారెస్ట్ లో ఉందా అని అన్ని చెక్ చేసిన తర్వాతే అనుమతులు ఇచ్చేవారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ అడ్డు తొలగడంతో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతూ కమిషనర్ కు, చైర్మన్లకు తెలియకుండా ఒక్కో పర్మిషన్ కు లక్షల్లో లంచాలు పొందడం విడ్డూరంగా ఉంది. అంటే టీపీఆర్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినాక చేస్తారు.
ఒకసారి మళ్ళీ కూడా నేను క్రాస్ చెకింగ్ చేసేస్తా. ఒకటి తీసుకొని ఫర్దర్గా దాన్ని బట్టి ఎలా డిసైడ్ అయితే దాన్ని బట్టి నేను ఫర్దర్గా డిసైడ్ చేసి ఫర్దర్ యాక్షన్. సార్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేయండి పర్మిషన్ ఇస్తాను. అంటే నేను ఆయన చూస్తుండు కదా, ఆయన చూసినప్పుడు మీరు ఎంక్వైరీ చేసేది ఏం తెలియదు. నేను చూడను ఫీల్డ్ టౌన్ వెరిఫికేషన్. ప్లానింగ్ ఆఫీసర్ ఏం చేస్తుంది సార్? ఆయనే కదా చేసేది ఫీల్డ్ వెరిఫికేషన్. టౌన్ ఒక ప్లానింగ్ ఇంటికి ఎన్ని రోజులు కావాలి సార్ పర్మిషన్ రావడానికి? అంటే మాకు గైడ్ లైన్స్ ప్రకారం 21 ఉంటుంది. ఒకసారి అవసరం అయితే బిఫోర్ అంటే టైం బట్టి చేంజ్ చేస్తాం. అంటే మాకు 21 days అయితే పర్మిషన్ రాకుండా పెనాల్టీ పట్టేస్తుంది. మారుతి నగర్లో ఇప్పుడు యూఎల్సీ ఉందని తెలుసా సార్ మీకు? మారుతి నగర్ లేఅవుట్ యూఎల్సీలో ఉందని తెలుసా మీకు? ఫర్దర్ ఆల్రెడీ టౌన్ ప్లానింగ్ కూడా ఒక 5 బిల్డింగ్ అవుతున్నాయి సార్ అట్లా. ఓకే, నేను అందుకే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి పర్మిషన్ ఇచ్చారు. యూఎల్సీలో ఉన్న వారికి పర్మిషన్ ఇచ్చారు. తీసుకున్నా అవసరం అయితే రివోక్ చేసే ఛార్జ్ ఉంటే రివోక్ అక్కడికి చేసేస్తాం. ఎన్ని చేస్తారు సార్? ఇప్పుడు 28 బిల్డింగ్ అయినాయి ఇప్పుడు మీరు వచ్చినాక. విషయం ఏంటంటే రివోక్ చేసేది అంటే రివోక్ కూడా గవర్నమెంట్ రాసి చేసేస్తాం. ఇప్పుడు జలాల్పం సుధాకర్ రెడ్డి 2 బిల్డింగ్ ఉన్నాయి సార్, దాని మీద ఏమని చెప్పారు సార్? జలాల్పూరి సుధాకర్ రెడ్డి అప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ వచ్చింది, అప్పుడు నోటీసులు ఇచ్చాము 2 times. అప్పుడు అంటే కొంచెం పోలీసు వాళ్ళు కూడా ఎలక్షన్ ఫీజు కాబట్టి ఆల్రెడీ ఇవ్వలేదు, తర్వాత ఇస్తాను టైం ఇవ్వలేదు. ఫర్దర్గా యాక్షన్ ఇచ్చేస్తాం సార్ మీరు చెప్పి కులగొడతాం. అవును 3 months అయింది కానీ అంటే రాజకీయ ఒత్తిడి ఏమన్నా మీ మీద? రాజకీయ ఒత్తిడి ఏమన్నా? రాజకీయ ఒత్తిడి ఉంది. మరి ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? అంటే మనకి అంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ వచ్చారు అంటే పర్మిషన్ ఇవ్వచ్చు కానీ కులగొట్టడానికి మాత్రం ఆర్డర్స్ రావా సార్? అడ్డగోలుగా పర్మిషన్ ఇవ్వచ్చు, యూఎల్సీ ఇవ్వచ్చు, పార్కులో పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ కులగొడతానికి అడ్డు వస్తుందా? లేదు. మరి ఏం ఆశించి కులగొడతలేదు సార్? మరి ఎన్ని రోజుల నుంచి ఆయన కలర్లు వేసుకుంటుంది. మేము 3 నెలల కింద కన్సెషన్ ఉన్నప్పుడు చెప్పినాం కలర్లు వేసుకుంటుంది. మరి ఇప్పుడు ఏం చేసేది? యాక్షన్ తీసేసుకుంటే దాన్ని బట్టి చేసేస్తాం. జడ్చర్ల పట్టణం అయోధ్య నగర కాలనీలో సింధూర గణపతి దేవాలయం నిర్మాణానికి గాను పూజా హోమ యజ్ఞాలు చేసే నిర్మాణ పనులు ప్రారంభించారు. నూతన దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సింధూర గణపతి ఆలయ నిర్మాణ కమిటీ భక్తులు, అయోధ్య నగర్, విద్యానగర కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాణ కమిటీ మాట్లాడుతూ సింధూర గణపతి ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించి భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరారు. ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो मंत्रपुष्पांजलिं समर्पयामि अन्यथा शरणं గోధుమల దగ్గర పెట్టినప్పుడు ఓం భూర్భువస్వః సూర్యగ్రహే ఆగత్య సూర్యగ్రహం 2 అక్షంతలు పట్టుకోండి, నమస్కారం చేసుకోండి. సాంగం సాయుధం సవాహనం స్వశక్తిం పత్నే పుత్ర పరివారవేదం మధ్య గోధూమధాన్యస్య చెప్పండి. సూర్యగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం భూర్భువస్వః చంద్రగ్రహే ఆగత్య చంద్రగ్రహం 2 అక్షంతలు పట్టుకోండి, నమస్కారం నివేశనే యచ్ఛాన శబ్దప్రదాః క్షేత్రస్య పదనామయకం పితేనే వదయామహే రామస్వం పూర్ణి భువస్వః లక్ష్యం కర్మత్కోణి అంగారగ్రహే ఆగత్య అంగారగ్రహం సాంగం సాయుధం సవాహనం శక్తిం పత్నే బ్రహ్మణాం బ్రహ్మణస్పర ఆరషణ్మానవరివిశేషాధన కుస్వాహ ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభిస్సేదపాదరగ్గుస్వాహ ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం पुरस्तात् दक्षिणतः पश्चात् उत्तरतः उत्तरेणाग्निं प्रागग्रान् द्वादशदर्भान् सर्गस्तेर्या द्वन्द्वन्यञ्च पात्राणि प्रयनक्ते देवसंयुक्तानि दर्वे आज्यस्थाले प्रोक्षणे श्रुभाविते समौ साग्रोदो दर्भौ प्रादेशमात्रो जयन्त देवाः ते हनाकं महिमानस्वचन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजम् शन्नो अस्तद्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः। श्री सिंधूर गणपति देवताभ्यो नमः। पंचामृतफलोदक शुद्धोदक स्नानं समर्पयामि। स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। पुष्पावदे प्रसोवदे फलनेन फलावदा अश्वा इव भजित्वरे धूपमु इव दीपं च मे भयञ्च मे सुतञ्च मे शयनञ्च मे सोषा च मे सुदिनञ्च मे। श्री सिंधूर गणपति देवताभ्यो नमः। शुद्धोदक स्नानं समर्पयामि। पंचामृतं తీసుకొని కొంచెం వేయండి తీర్థానికి. పంచామృతం పక్కకు పెట్టి ఒక టెంకాయ పెట్టండి.
ఓం శాంతి హస్తద్విపదే చతుష్పదే ఓం శాంతి తిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం యత్ భూతం యశ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వహురైః పురుషः శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషः సజాతో అత్యరిష్యత పశ్చాత్ భూమిమతో పురః యత్పురుషేణ గ్రీష్మయజ్ఞః శరద్ధవిః సప్తాస్యాసం పరిదయః యజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం పశుం సాధ్యాశయశ్చ ఏ తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రుచః సామాని యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత కల్పయన్ ముఖం కిమస్య కౌ భాగో తస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ముఖారింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురాజుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహా. చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామంలో కొలువుదీరిన శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇతర గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. ఈ గుడి విశిష్టత ఏమనగా స్వయంభూగా వెలిసినటువంటి పురాతన దేవాలయం. ఇక్కడ స్వామివారి పాదాలు ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి కోనేరు ఇక్కడి ప్రత్యేకత. ప్రతి సంవత్సరం హోలీ పండుగ పర్వదినాన ప్రభాబాండ్లు వస్తాయి. హోలీ పండుగకి ముందు కళ్యాణ మహోత్సవం, జాతర, రథోత్సవం కార్యక్రమాలు ఉగాది పండుగ వరకు జరుగుతాయి. గ్రామ పెద్దలు, ప్రజల ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కసివజ్జల శివరామకృష్ణాచార్యులు వారి ఆధ్వర్యంలో ఈ నెల గురువారం కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా అదనపు బాధ్యతల్లో నియమితులైన సిపి రాధాకృష్ణన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క. నాడు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా ట్రేడ్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం 175కు 175 అసెంబ్లీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ పనిచేస్తోందని, అందులో భాగంగానే ఈ రోజున నూతన ఎన్నికైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కేవీ రమణకి సన్మానం చేయడం జరిగిందని, భవిష్యత్తులో ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగే రాబో ఎలక్షన్లోనూ 14 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకోవాలని, అలాగే 25 ఎంపీ సీట్లకు 25 సీట్లు కైవసం చేసుకోవాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ట్రేడ్ యూనియన్ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని, అదేవిధంగా ముందరకు కొనసాగుతాం, విజయం మోగించే విధంగా అందరం కలిసి ఏకతాటిగా కృషి చేస్తామని ట్రేడ్ యూనియన్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఈరోజు మన స్టేట్ జనరల్ సెక్రటరీ కేవీ రమణ గారికి మన సన్మాన కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నియమించారు సీఎం గారు. మరి అదేవిధంగా మన పండి పవన్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు టీడీపీకి భారీ షాక్. టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన ముండూరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధికి, అలాగే దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై పెదవేగి మండలం ముండూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గారపాటి వాసు మరియు పిలుపు పలువురు టీడీపీ కార్యకర్తలు దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇన్ని పడినాయా నాకంటే ఓకే. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, అసుగా నాయకత్వం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్ నుండి బీఆర్ఎస్ లీడర్స్ ప్రెస్ మీట్ లైవ్. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల చేత యథేచ్ఛగా ప్రలోభాలకు చేస్తున్నారు టీడీపీ. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న చెన్నై వర్సెస్ ఆర్సీబీ తొలి మ్యాచ్. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ర్యాలీ. ఇవే బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.